ఈ దిన వాగ్దానము యోహాను సువార్త 16:24. మీ సంతోషము పరిపూర్ణమవునట్లు అడుగుడి మీకు దొరుకును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మన యొక్క సంతోషము పరిపూర్ణమవునట్లుగా మనము అడగాలంట. అడిగితే కనుక దేవుడు మనకి అనుగ్రహిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు ఎందుకు మనకి అనుగ్రహిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు అంటే, దేవుని వాక్యములోని మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. మనము దేవుణ్ణి యేసయ్యని నమ్మి ఆయనని పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నాము. ఆయన దేవుడై ఉన్నారు. దేవుని యొద్ద నుండి ఆయన మన కొరకు వచ్చి మన యొక్క జీవితాలని విమోచించడానికి ఆయన బలి అయ్యారు అని మనము నమ్మి ఆయన యందు విశ్వాసముతోని మనము బ్రతుకుతున్నాము. అందుకనే దేవుడు అంటూ ఉన్నారు, గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నారు. మనము ఎప్పుడైతే కుమారుని ప్రేమిస్తూ ఉన్నామో దాన్ని బట్టి తండ్రి మనల్ని ప్రేమించి మన యొక్క జీవితాలలో మనకి ఏది కావాలో, మనము ఏది అడుగుతున్నామో వాటినన్నిటినీ కూడా అనుగ్రహించి మనల్ని సంతోషభరితులుగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మన యొక్క జీవితాలలో దేవుడు ఎల్లప్పుడూ కూడా మనము అడిగినవన్నీ కూడా పొందుకున్నామనే విశ్వాసముతో దేవుని ఎడల నమ్మిక కలిగి ఉంటే గనక మన జీవితంలో సమస్తమును మనము కలిగి ఉంటామని మనము మర్చిపోక దేవుని యందు విశ్వాసముతో దేవుడు మనకి వాగ్దానమును అనుగ్రహించారు అనే విశ్వాసముతో మనము ఎదురు చూస్తే కనుక మన జీవితాలలో మనము అడిగినవి దేవుని చిత్తమైనవి మనకి అనుగ్రహింపబడుతుందని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన కృప మీకు అనుగ్రహింపబడిన దాకా ప్రార్థించుకుందామండి. దేవాన తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడిగా మీరున్నారు నా ప్రభు. యేసయ్యా నాయన ఎల్లప్పుడూ కూడా మాకు సహాయం చేసే దేవుడివి నా ప్రభు. నాయన మీ చిత్తానుసారముగా మేము ఏది అడుగుతామో అవన్నీ కూడా మాకు అనుగ్రహింపబడతాయని మేము నమ్ముతూ ఉన్నాము నా ప్రభా. నాయన నా తండ్రి, మీ కుమారుని ప్రేమిస్తూ ఉన్నాం, మీ యొక్క ఆజ్ఞలను మేము ప్రేమిస్తూ ఉన్నాము. మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా అంటుకట్టుకొని బ్రతుకుతూ ఉన్నాము నా ప్రభు. మాకు సహాయం చేసే దేవుడివి, మాకు దిక్కు, కొండ, ఆశ్రయము అన్నీ కూడా మీరే నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి యొక్క బిడ్డల్ని, వారి భవిష్యత్తులను, వారి ఆరోగ్యములు, వారి చే పనులు, వారి ఉద్యోగములు, ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరే సహాయం చేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. నా బిడ్డలు లేని వారు బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాన్పులు దయచేయండి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి, ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి, వచ్చిన వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. నా దేశంలో శాంతి సమాధానం ఉండడానికి సహాయం చేయండి, బోర్డర్స్లో నెమ్మది మంచిగా ఉండడానికి సహాయం చేయండి. ఎటువంటి యుద్ధ వాతావరణం లేకుండా నా ప్రభు, ఎటువంటి చెడు అనేది రాకుండా సహాయం చేయండి నా ప్రభు. మీ కృప చేత నా ప్రభు నా దేశంలో 190 దేశంలోనూ నా ప్రభు మీ యొక్క హస్తముతో నడిపించండి నా ప్రభు. సహాయం చేయండి నా ప్రభు. యేసయ్యా నాయన బిడ్డలు రాకపోకలను తోడయండి. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణిస్తుండగా మీరే నాయన చక్కటి గమ్యాలకి చేర్చి సురక్షితంగా ఉండడానికి సహాయం చేయండి నా ప్రభు. హాస్పిటల్లో ఉన్న బిడ్డల్ని నాయన మీరే నా ప్రభు దర్శించండి. ఎవరైతే హ్యాండిక్యాప్గా ఉన్నారో నా ప్రభు వారికి మంచిగా నా ప్రభు మీరే తోడయండి. వారి భవిష్యత్ అంతటికీ సహాయం చేయండి నా ప్రభు. ఎవరి ఇళ్ళలో ఏ బాధతో ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా మీకు తెలుసు నా ప్రభు. వారికి మీరే మీ యొక్క కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నా. భార్యాభర్తల గొడవలు తీసివేసి వారి యొక్క జీవితాలలో నెమ్మది అనేది దయచేయండి నా ప్రభు. చిన్న బిడ్డలు నా ప్రభు, ముసలివారు నా ప్రభు చక్కగా నాయన మీ కృపలో భద్రపరచబడడానికి
సహాయం చేయండి నా ప్రభు, సహాయం చేయండి. వారికి కావాల్సిన ప్రతి అవసరత తీర్చండి. మందులే కానీ నా ప్రభు ఏ ఇబ్బంది, ఏ కొరత లేకుండా వారిని దీవించండి నా ప్రభు. మీ కృపా కనికర దీవెన అనుగ్రహించండి. అడుగున్న వారికి కూడా నా ప్రభు నేను సమృద్ధి అయిన ఆహారము, మంచి షెల్టరు నా ప్రభు దొరకడానికి సహాయం చేయండి. వృద్ధాశ్రమంలో మీరు తోడుగా ఉండండి నా ప్రభు. చైల్డ్ హోమ్లో కూడా మీ యొక్క కృపని అనుగ్రహించండి నా ప్రభు. ఏ చైల్డ్కి అవసరం ఉన్నదో, ఏది కావాల్సి ఉన్నదో నా ప్రభు నాయన మీరే సహాయం చేయమని కోరుకుంటున్నా. సహాయం చేసే దేవుడు అని, గొప్ప దేవుడు అని మీ పాదాల దగ్గర ప్రతి బిడ్డని పెడుతూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం నా అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమె తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.